ఈ నెల 25 లోపల మా సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ నాయకులు అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా కోసగి ఆర్టీసీ బస్టాండ్ నందు 9వ రోజు నిరసన కార్యక్రమం వంటి కాళ్ల మీద నిలబడి వినూత్నంగా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కె రాముడు, రైతు సంఘం నాయకులు వీరేష్, అంగన్వాడీ యూనియన్ నాయకులు 9 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఇది సరైన పద్ధతి కాదని వారు అన్నారు. అంగన్వాడీ సమ్మెకు ప్రజల నుండి, రాజకీయ పార్టీల నుండి, ప్రజా సంఘాల నుండి మద్దతు వస్తుందని చూసి ప్రభుత్వం ఓర్వలేక అంగన్వాడీ ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతుందని వారు విమర్శించారు. విధుల్లో చేరకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతూ అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ ఉద్యోగులతో బలవంతంగా తెరిపించే ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే కుయుక్తులకు, కుతంత్రాలకు అంగన్వాడీ ఉద్యోగులు భయపడే ప్రశ్న లేదని, వారు సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా అంగన్వాడీ ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి మీరు పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కోసగి నాయకులు లక్ష్మీ, దేవి, పద్మస్, శైలజ, సరోజ, లలిత, నాగరత్నమ్మ, సువర్ణ, సరిత, భీమ్, లింగమ్మ, భాగ్య, ఉష, సంగీత, తిక్కమ్మ, రాణి, రమాదేవి, వందలాది మంది అంగన్వాడీ వర్కర్స్ మరియు అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ రోజు వరకు మా అంగన్వాడీ వాళ్ళ 9 రోజుల వరకు చేస్తున్నాము. ఈ రోజు వరకు ప్రభుత్వం ఎటువంటి హామీలు కానీ కొత్త మాట్లాడి చెప్పాను కూడా ఏం చెప్పడం లేదు. మరి మా పక్షాన ఆయన ఎలా ఉన్నాడో మాకు తెలియదు. కానీ 25 రోజులు టార్గెట్, 25 తారీఖు టార్గెట్ ఇచ్చాము. ఆ టార్గెట్ తర్వాత ఏం చేయాలో మేము తదుపరి కార్యక్రమం ఉంటుంది ఎలా చేయాలని. కానీ ప్రభుత్వం ఎందుకో ఇంత మొండి వైఖరి అవలంబిస్తుందో నాకు అర్థం కాలేదు. 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మా సత్తా ఏదో మేము చూపిస్తాము. ప్రభుత్వాన్ని మార్చడము, ఇచ్చించడం ఏదో చూపిస్తాము. కనుక మా మీద దయ ఉంచి నువ్వు మాకు కావాల్సిన న్యాయం చేస్తేనే నువ్వు నెక్స్ట్ ఉంటావు. ప్రభుత్వం జరిగిన పద్ధతిపై నీకు జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు మాకు 25 లోపల టార్గెట్ ఇచ్చినామో ఆ లోపల మాకు చేయాలి. మా నాయకులను పిలిచి చర్చలు చేసి 26,000 రూపాయలు ఖచ్చితంగా చేయాలి. 10-15 వేల మేము వస్తాం కాబట్టి ఖచ్చితంగా 26,000 చేయాలని ఈ టీవీ మూలకంగా, మాధ్యమాల మూలకంగా తెలియజేస్తున్నాం గవర్నమెంట్కి. ఈ రోజుకి 9వ రోజు జరిగింది. 9వ రోజు కొనసాగుతూ ఉంది. మరి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన స్పందించడం లేదు. గతంలో మరి ఈ ప్రభుత్వాన్ని వెంటనే మేము ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. పాదయాత్రలో భాగంలో పాదయాత్ర వచ్చినప్పుడు మరి అంగన్వాడీలకు తెలంగాణ కన్నా మరి అదనంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మరి ఇప్పటివరకు కూడా మరి వేతనాల విషయాల పట్ల అయితేనేమి, ప్రమోషన్ పట్ల అయితేనేమి, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి అది ఎలాంటి సమస్యను స్పందించే పరిస్థితి మరి ప్రభుత్వం కనబడటం లేదు. అందుకే ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మా పోరాటం ఉధృతం చేస్తాము. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. మా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము యుద్ధం కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.